హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ట్యాంకు లాస్ట్ టైం వాటర్ కంటామినేట్ అయ్యి చేప పిల్లలు చనిపోయాయి కదా, దాని తాలూకు ట్యాంక్ అనమాట. దీన్ని మనం యూస్ చేసుకోవాలంటే ఫుల్ అండ్ ఫుల్ మనం క్లీన్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే మనం రీయూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను మామూలుగా నార్మల్ వాటర్లో 2 సార్లు కడిగేసాను. మీకు గనక ఫిష్ ట్యాంకు కమ్యూనల్ ట్యాంక్ ఉండి ఈ విధంగా జరిగితే మీరు కూడా సేమ్ ఇలాగే మీరు బాటంలో వేసిన గ్రావెల్స్, శాండ్ టోటల్గా అన్నీ రిమూవ్ చేసి వేడి నీళ్ళలో వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా వాటర్ కంటామినేట్ అయినా కానీ, లేకపోతే ఒక్కోసారి యాంకర్ వామ్స్ ఉంటాయి, తెలియక మనం ఫిషెస్ తీసుకొని వచ్చి వేసేస్తాము. అలా వేసినప్పుడు మొత్తం ట్యాంక్లో ఈ యాంకర్ వామ్ స్ప్రెడ్ అయిపోయిందంటే అన్ని చేపలు చనిపోతాయి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలాగే యూజ్ చేయాలి. చూడండి, నేను ఇది పొటాషియం పర్మాంగనేట్ అంటారు ఫ్రెండ్స్. ఇది యాంటీ బ్యాక్టీరియా యూజ్ అవుతుంది. దీన్ని నేను కొద్దిగా తీసుకొని వాటర్లో మిక్స్ చేసి లోపల ఈ ట్యాంక్లో వేసి నేను వాష్ చేస్తాను. మీకు కనుక ఇది అందుబాటులో లేకపోతే ఎక్వేరియం షాప్లో చిన్నపాటి యాసిడ్ బాటిల్ దొరుకుతుంది, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. లేకుంటే నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఉప్పును అద్ది దాంతో కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి చేసేటప్పుడు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కనుక అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి, ఇంట్లో ఉన్న పేరెంట్స్ సహాయం తీసుకోండి. మీకు మీరుగా ట్రై చేయొద్దు. ఇది కూడా చేతికి అంతా అయితే 2 రోజులు కానీ 3 రోజులు కానీ పోదు, దీనికి అంత అభిమానం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం వీటిని నీట్గా శుభ్రంగా లోపల కంపల్సరీ ఈ ఎడ్జెస్, లోపల కార్నర్స్, ఈ సిలికాన్ ఉంటుంది, జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం నీట్గా ఈ పొటాషియం పర్మాంగనేట్తో వాష్ చేస్తున్నాను. అప్పుడే మనం రీయూజ్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు. చూడండి, నీట్గా కడిగాను. మళ్ళీ కూడా మనం వాటర్ వేసి నీట్గా మనం వాష్ చేసుకొని ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఇంట్లో ఇలాగా ఫిష్ ట్యాంకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే టోటల్గా ఇలాగే చేయండి. లోపల ఈ ఆర్నమెంటల్స్ పెట్టుంటారు, మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుంటారు, అవన్నీ కూడా తీసి వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి బాగా ఎండలో ఆరబెట్టి దాని తర్వాత రీయూజ్ చేసుకోండి. అప్పుడే అది మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. లేకపోతే మనం మళ్ళీ అలాగే రిపీటెడ్గా అది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయ్యి చేపలు చనిపోతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.